సంక్షేమ పాలనకి పునాది వేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా మారిపోయి ఇవాళ చనిపోయినప్పటికీ కూడా పూర్తిగా ప్రజల గుండెల్లో బతికే విధంగా రాజకీయ పాలన చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగనన్న ఒకటికి రెండింతలు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఒకటి చేస్తే నేను రెండు చేయాలనే భావంతో ఆయన పాలన కొనసాగించారు. కానీ ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటే ఏదన్నా చేయగలను అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ వాతావరణం అంతా ఫ్రెండ్షిప్ లాగా కొనసాగేది. కానీ ఇవాళ పూర్తిగా రాజకీయ కక్షతో మరి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్న సందర్భాలు మనందరం చూసాం. ఇవాళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మనకు అవసరం, మన రాష్ట్రానికి అవసరం, ప్రతి పేదవాడికి అవసరం అనే విధంగా మరి మనందరం కూడా ఆలోచించాలి. అమ్మఒడి రాలేదని, తల్లికి వందనం ఇవ్వలేదని చెప్పి టవరికి చనిపోతాను, నా పిల్లల్ని స్కూల్కి రానివ్వట్లేదనే పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అని లేకుండా వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి రాత్రి మరి మనం నెల్లూరులో చూసాం. ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలోనే ఎమర్జెన్సీ ఉండేది. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. ఇదంతా పోవాలి, మళ్ళీ మహానుభావులు రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న రావాలి. జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనందరం కష్టపడదాం, కార్యకర్తలా కష్టపడదాం. ప్రతి ఒక్కళ్ళం కూడా చెమటోడ్చి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే, పోయినసారి మనం అనుకున్నాం ఏమని, జగనన్న ఒకసారి గెలిస్తే కనీసం 3 పీరియడ్లు ఉంటాడని. కానీ ఉంది అవకాశం. కానీ జగనన్న వల్ల కాదు ఏంటంటే అబద్ధాలు చెప్పడం, స్కాములు చేయడం ఆయన వల్ల కాలేదు కాబట్టి ఓటమి పాలయ్యారు తప్ప ప్రజలు ఆశీర్వదించక కాదు, ప్రజలు ఓట్లు వేయక కాదు. కాబట్టి ఈసారి మనం తెలివిగా ఉందాం, తెలివిగా పనిచేద్దాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు మనందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.